మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకున్నామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. వినపడుతుందండి? లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. ఏడు 36 అండి. చాలండి. మనం చూసుకుంటే ఈ లేఖనాల్లో మనకు కనపడుతున్న ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో పాపము చేత నింపబడిన ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో అంటుంది, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె అత్తరును తీసుకొని వచ్చినట్లుగా కనపడుతున్న మాటగా కనబడుతుంది. అయితే ఈ యొక్క మాటలు మనకు కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ఈమె యేసు దగ్గరికి రావడానికి తన జీవితంలో తన యొక్క జీవితం పాపము చేత నింపబడిన పరిస్థితి, ఆ పాపము నుంచి ఎక్కడ విముక్తి దొరుకుతుందో తనకు తెలిసింది కనుక ఇప్పుడు ఏం చేయబడుతుందంటే ఆయన యొద్దకు వస్తుంది. ఆయన దగ్గరికి అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క పాపము చేత నింపబడిన ఆ స్త్రీ తన గతాన్ని చూసుకోకుండా వెనకాడకుండా దేవుని ఎదుటకు తన జీవితంలోనికి వెళుతుంది. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి ఆ రావడానికి కారణం ఏమిటంటే తన జీవితంలో ఉన్న ఆ అవిధేయతే తన స్థితిని బట్టి అక్కడికి దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది. అంటే మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తమ యొక్క స్థితిని బట్టి మనస్సాక్షి ఏం చేయబడుతుందంటే వారి జీవితాలలో చేస్తున్న అవిధేయత, వారి పాపము చేత నింపబడిన పరిస్థితి ఏం చేస్తుందంటే క్రీస్తు ఎదుటకు తీసుకురాకుండా, ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు అది ఎదురుకు రాకుండా వారిని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. కానీ ఈ మనిషిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితం కలిగిన పాపమును బట్టి తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆ క్రీస్తు యొద్దకు, ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు ఆమె నడిపించినట్లుగా కనబడుతుంది. లేఖనాల్లో చూస్తూ ఉంటాయి, మనం జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో చేసిన అవిధేయత వారు దేవుని సన్నిధికి రాకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నారు. వారి జీవితాల్లో ఆ విధమైన స్థితికి ఎందుకు వచ్చారు?
అంటే వారు చేస్తున్న పాపము దేవుని సన్నిధిలో నుంచి దూరం అయ్యే స్థితిలోనికి వస్తూ ఉన్నారు. లేఖనాల్లో చదువుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్న మాటలు ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకములో ఒక వెలుగుగా ప్రభైన యేసు క్రీస్తు వచ్చాడు. ఇక్కడ ఆ వెలుగుగా వచ్చాడు. అయితే తమ జీవితాల్లో కొంతమంది తమ యొక్క స్థితిని బట్టి ఈ లోకంలోనికి వెలుగు వచ్చిన వెలుగుని తమ స్థితిని బట్టి ప్రేమించలేని మనసు, ద్వేషించిన మనసు, ఇంకా లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఎందుకంటే వీరు ప్రేమించలేని స్థితిలో ఎందుకున్నారంటే వారి క్రియలు చెడ్డవై ఉన్నాయి. ఇప్పుడు వారు వెలుగును ప్రేమించట్లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారు అంటుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితం, ఈమె పాపాత్మురాలుగా తన జీవితంలో పాపం చేత నింపబడిన స్థితిలో ఉన్న జీవితంలో ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు లేఖనంలో, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు ఏమని అంటాడంటే, సత్యవర్తునుడైతే వెలుగుని ప్రేమిస్తాడు, ఆ వెలుగునొద్దకి తన జీవితంలో క్రియలో ప్రత్యక్షపరచబడినట్లుగా ఆ వెలుగునొద్దకి వస్తాడంటుంది. ఆ వెలుగునొద్దకి వచ్చి తన జీవితంలో ఎల్లడి చేసుకుంటూ ఉంటాడు. అంటే తను చేసిన ఏదైనా, తన జీవితంలో ఏదైనా మంచిగా కనపడుతున్నది, ఆ యొక్క ఏదైనా స్థితిని బట్టి తన యొక్క జీవితంలో ఎక్కడ ఏ పొరపాటు కనపడుతుందో ఆ వెలుగునొద్దకు వస్తేనే కదా తన యొక్క జీవితం సరిచేయబడుతుంది. ఈ వెలుగునకు నిదర్శనం ఏమిటంటే పరిశుద్ధతకు నిదర్శనం. ఈ వెలుగు ఏమిటంటే తమ జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క పాపము నుంచి విడిపించి నీతిలోనికి నడిపించడానికి ఇది ఒక మార్గం. ఈ చీకటి అనేది అంటే తమ జీవితాలలో కలుగుతున్న పాపము, ఆ పాపము తమ యొక్క స్థితిని బట్టి ఎక్కడ తీసుకెళ్తున్నదో అది నాశనకరమైన పరిస్థితికి తీసుకొచ్చేది ఈ చీకటికి నిదర్శనం, అంధకారము అని లేఖనాల్లో సంబోధించబడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం కావాలి అంటే వెలుగునొద్దకు రావాలి. వెలుగునొద్దకు వస్తే మన జీవితాల్లో ఎలాంటి క్రియలు, ఎలాంటి స్థితిని బట్టి ఎక్కడ ఏ పరిస్థితి, ఎలాంటి జీవితంలో కలిగి ఉన్న స్థితి కనబడుతుంది. కనుక ఈమె యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ ఒకటో అనుభవంలో ఈమె యొక్క జీవితం దేవుని యొద్దకు రావడానికి తన స్థితిని బట్టి నడిపించబడినట్లుగా కనబడుతుంది. మనమే జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది యొక్క జీవితాల్లో ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో నేనా నేనా సందేహపడుతూ తమ యొక్క స్థితిని బట్టి మా జీవితాల్లో ఇలాంటి స్థితిలో మేము నడిపించబడుతున్న స్థితిలో మేము ఎలా వస్తామని చెప్పి కొంతమంది తమ జీవితాల్లో దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు. అంటే వారిలో ఉన్న మనస్సాక్షి ఏం చేస్తుందంటే, మేము దీనికి పనికి వస్తామా, మేము ఏ విధమైన పాపిగా ఉన్నామే, మేము మా జీవితాల్లో ఇది అవిధేయత కలిగి ఉన్నామే అని ఏం చేస్తూ ఉంటారంటే దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు పట్ల ఆయన ప్రణాళికించిన ప్రణాళికలో మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధులుగా చేయబడాలి, పరిపూర్ణులుగా మనం చేయబడాలి. ఆ పరిపూర్ణత మన జీవితాలకి రావాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి ఎవరైతే వస్తున్నారో తమ జీవితాల్లో క్రియలు, తమ యొక్క స్థితిని బట్టి చేస్తున్న ఆ పాపము నుంచి క్షమాపణ కలుగుతున్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఈ మొదటి అనుభవంలో మనం ఏం చేయబడాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి రావాలి. ఏదైనా మన జీవితాలలో ఉన్న అవిధేయత మన యొక్క స్థితిని బట్టి దూరం చేసే పరిస్థితిలో ఉంటున్నా, కానీ మనం జీవితాల్లో ఏం చేయాలంటే ఇవి మనకి అడ్డంగా ఉండకూడదు. ఇది మన జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తుతో మనకి మన జీవితాల్లో అందుకే కదా లేఖనాల్లో అంటాడు. బైబిల్ ఉన్నవారు త్వరగా చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం చదివితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం. చదువుతున్నారండి?
ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాల్లో చదువుతున్న మాటలు, రక్షింపనేరకు ఆ యొక్క ఉండునట్లుగా ఆయన్ని చెయ్యి కొరస కాలేదంటున్నాడు. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు తన యొక్క స్థితిలో ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా పిల్లవాడు నా వద్దకి ఎలా వస్తాడు, ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడు. ఒక తప్పిపోయిన కుమారుడు ఎంతగా తన జీవితంలో ఆ విధమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటూ తండ్రి ఏమనుకుంటున్నాడు, ఏ విధమైన చేతన కుమారుడు ఏ విధమైన చేతన తన కలిగిన తప్పు చేత తన స్థితిని బట్టి సరి చేసుకోవడానికి నా యొద్దకు వస్తాడు, నా యొద్దకు వచ్చి నన్ను అడుగుతాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏం కనబడుతుంది అంటే అక్కడ పెద్ద కుమారుడు ఆ యొక్క తండ్రి వద్దకి ఆ కుమారుడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు అంటే తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వస్తాడా ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యొక్క పాపం నుంచి, తన యొక్క శాపకరమైన పరిస్థితుల నుంచి నా యొద్దకి ఎప్పుడు వస్తాడా, నేను అతనికి విడుదల కలుగు చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ అనుభవంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన చేతులు ఎప్పుడునూ చాచి ఉన్నాడు. ఎప్పుడు మన జీవితాల్లో ఎప్పుడైతే ఆయన కాడికి వస్తున్నామో ఆయన మనల్ని దగ్గరకు తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టుకుని మన జీవితాలలో ఉన్న ప్రతి పాపం నుంచి, మన జీవితాల్లో ఉన్న రోత బతుకుల నుంచి, మన యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క కల్మషం నుంచి మనల్ని పవిత్రులుగా చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆ తండ్రి ఏ విధంగా వచ్చి ఆ తండ్రి ఏ విధంగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల కూడా ఆయన సంకల్పం పట్ల మన పట్ల ఆయన అంతగా ఉద్దేశించి ఉన్నాడు. కనుక మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి మనము మన జీవితాలలో ఉన్న ప్రతి అవిధేయతే కానీ లేఖనాల్లో చదువుతున్నాయి అంటే మనం మన జీవితాల్లో ఏదో ఒకటి అవిధేయత కలిగే ఉంటాం. ఒక ధనవంతుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో ఆయన యేసు అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటాడు. ఇప్పుడు మన జీవితాల్లో కలిగి ఉన్న స్థితిని బట్టి మనం మన యొక్క జీవితాల్లో పరిశుద్ధులము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ లేఖనాల్లో మన జీవితాల్లో ఒక్కొక్క అవిధేయత మనిషి కొంచెం అది వారిని కృంగదీసి దేవుని ఎదుటికి తీసుకురాలేకపోతూ ఉంటది. ఆ దేవుని ఎదుట తన జీవితాల్లో నిలబడలేని పరిస్థితిని తీసుకొస్తుంది. లేఖనాలు చదువుతూ ఉంటాయి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గైకుంటే ఏం ప్రయోజనం అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఆ 9 ఆజ్ఞలు ఆ యొక్క అనుసరించి ఒక ఆజ్ఞ విడిచిపోతే ఏం ప్రయోజనం అంటాడు అక్కడ. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి, ఆ 10 ఆజ్ఞలను అనుసరించిన వారమై ఆ దేవుని ఎదుటికి వచ్చే స్థితిలోనికి రావాలి. ఆ దేవుని ఎదుటికి వస్తే మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మన దేవుడు మనకి మన యొక్క పాపం నుంచి విడిపించగలిగిన దేవుడు. అందుకే మొదటి యోహాను పత్రికలో అంటాడు 1వ అధ్యాయం 9వ వచనం కదా అంటాడు, మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన యొక్క సమస్త దుర్నీతి పాపం నుంచి మనల్ని సమస్తం ఆ యొక్క పవిత్రపరచడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని అంతగా తన జీవితంలో తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పవిత్రులుగా చేసడానికి మన జీవితాల్లో అంతగా త్యాగం చేశాడు. ఆయన చేసిన త్యాగానికి నీ జీవితంలో నువ్వు అనొచ్చు, అక్కడ 10వ వచనంలో అంటాడు, మనం పాపము చేసిన అంటే మనం మన జీవితాల్లో పాపము చేయలేదని మనం చెప్పుకొని ఎడలా మనము అబద్ధికునిగా మార్చబడుతున్నాము అంటున్నాడు. ఇంకా అంటాడు అలాగనే వాక్యము ఆ యొక్క వాక్యము మీలో లేదంటాడు. ఇప్పుడు మన జీవితాలు ఏం చేయబడాలి అంటే ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వస్తే మనకున్న ప్రతి కల్మషమును దేవుని ఎదుట మన జీవితాల్లో ఉన్న పాపములు సమస్తము తొలగించబడి మనల్ని సమస్త విషయంలో సమస్త క్రియల విషయంలో మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనల్ని నడిపిస్తుంది. కనుక ఆయన యొద్దకు మనం రావాలి. రెండో అనుభవం ఏమిటంటే నిజమైన ప్రత్యాపబడి హృదయాన్ని మార్చుకుంటుంది ఆమె.
ఆ యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన పాదాల యొద్ద పడి ఎంతగా ఏడుస్తుంది కనపడుతుంది. కన్నీళ్లు విడుస్తూ పాదాలను తన యొక్క జీవితాల్లో తడుపుతుంది. తన చుట్టూతో ఆ యొక్క తుడుస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ ప్రభైన యేసు క్రీస్తుకి నీ జీవితంలో ఉన్న నీ అవిధేయతను బట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆ దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క హృదయమును బట్టి నీవు దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి. నీ జీవితంలో ప్రత్యాప హృదయంతో నువ్వు దేవుని ఎదుటికి రావాలి. అయ్యా, నా యొక్క జీవితంలో ఈ అవిధేయతను కలిగి ఉన్నా అని నీ పాపములను జీవితంలో ఆ విధమైన స్థితిలో దేవుని ఎదుట కన్నీళ్లు విడుచుతూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఒకటి, ఆయన ఎదుకు రావడానికి మనకున్న మనస్సాక్షిని మనం జీవితాల్లో ఎలాగైనా మనం దేవుని ఎదుటికి వచ్చే స్థితిలోనికి నడిపించబడాలి. 2, మన జీవితాల ఆయన సన్నిధికి వచ్చిన మన స్థితిని బట్టి దేవుని ఎదుట మనకున్న ప్రతి ఒక్క కల్మషమును తొలగించుకుంటూ ఆ పాపమును తొలగించుకునే స్థితిలోనికి వచ్చి ఆయన ఎదుట మన జీవితాల్లో ప్రత్యాపపడే హృదయాన్ని మన దేవుని సన్నిధిలో కలిగి కన్నీరు విడుస్తూ దేవుని కొరకు ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు ఆ పాపం నుంచి మనం విడిపించి దేవుడు సమస్త విషయంలో మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక అటు జీవితంలో మన జీవితాలను అప్పగించుకోవాలి. 3, ఈమె జీవితంలో యేసు పట్ల ప్రేమ త్యాగాన్ని కలిగినట్లుగా కనబడుతుంది. నీ జీవితంలో కూడా నువ్వు వస్తున్న దేవుని సన్నిధికి వస్తున్న నీ స్థితిని బట్టి ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించి నీ జీవితంలో నడిపించబడుతున్నావా? ఆయన ప్రేమించుట ఏమిటి అంటే ఏమిటి అని అంటాడు. లేఖనాలు చెబుతూ ఉంటాడు. ఆహ్వాన పత్రికలోనే మొదటి ఆహ్వాన పత్రికలో అంటాడు. అక్కడ అంటాడంటే 4వ అధ్యాయం అనుకుంటా, అది ఆ చివరిలో ఉంటాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొని ఎడల తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అంటాడు. అంటే ఆయన మనం ప్రేమించినప్పుడు మనం ప్రేమించిన మన స్థితిని బట్టి మన సహోదరులను కూడా ప్రేమించబద్దులమై ఉన్నామంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలి? ఆ ప్రభువైన యేసుక్రీస్తును మనం ప్రేమించేవారుగా మార్చబడాలి. ఎంతగా ప్రేమించాలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. అసలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకనే మనం ఆయనను ప్రేమిస్తున్నాము, ఇప్పుడును ప్రేమిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం కావాలంటే ఆయనని ప్రేమించే మనసు చేత మనం ఆ ప్రేమ త్యాగాన్ని మనం కలిగిన వారిగా నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. ఆయన ప్రేమ మన జీవితాలలో ఏ కల్మషం లేకుండా తొలగించే స్థితిలోనికి తీసుకొస్తుంది. ఆయన ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు. ఆయన ప్రేమ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ప్రేమించినది తన యొక్క జీవితంలో ఎలాంటి లోపల ఎలాంటి కపటం ఉండకుండా ప్రేమించే ప్రేమ, కల్మషం లేని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తుది. అటు ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమను మన జీవితాల్లో నడిపించుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎంతగానో నేను బోధించేవాడినైనాను, ఎంతగా నా జీవితంలో సంఘాలను నడిపించేవాడిగా ఉన్నాను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు. ఇదే నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఒకటి, నీ జీవితంలో యేసు వద్దకు వస్తున్నావా? నీ కలిగిన అవిధేయత కానీ నీ జీవితంలో ఉన్న ఆ యొక్క పాపం నుంచి నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చే స్థితిలోనికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటకు నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? 2, నీ జీవితంలో ఆయన ఎదుటికి వచ్చిన నీ స్థితిని బట్టి ప్రత్యాపడే హృదయం నీకుందా? 3, నీ జీవితంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని, ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమ చేత నీవు ఆయనను ప్రేమించగలిగే మనసు నీ జీవితంలో నడిపించబడుతుందా? ఈ ప్రేమించటంలో నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లుగా కనపడుతుంది. కనుక ఆ దేవుని ప్రేమిస్తున్నావు అంటే అంటాడు అక్కడ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కనపడే సహోదరుని ప్రేమించిన వాడు నన్ను ఎలా ప్రేమిస్తాడు అంటాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు కలిగిన సహోదరుని మనం ప్రేమించాలి. అటు ప్రేమ మన జీవితంలో నింపబెట్టుకుంటూ ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉందాం. మిగతా మాటలు రేపు మాట్లాడుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మనతో మాట్లాడే మాట బట్టి దేవుని సన్నిధిలో చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతానికి స్తోత్రాలు తండ్రి. దేవా, మాకు నా తండ్రి మీరు తెలియజేసిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఎంతో పాపం చేత, ఎంతో తన జీవితంలో దుర్నీతి బంధకాల చేత నింపబడిన పరిస్థితిలో ఉన్నవి. అయ్యా, ఆమె జీవితంలో తన యొక్క స్థితిని బట్టి నేరారోపణ చేసిన పరిస్థితిలో
నేను పాపిని కదా, నేను యేసు యొద్దకు ఎందుకు వెళ్ళాలి, నా జీవితం ఇలాంటి జీవితం కలిగి ఉన్నవాడిని కదా అని ఆమె ఏమైనా కోరుకుంటా అయా నీ సన్నిధికి వచ్చినట్లుగా కనపడుతుంది తండ్రి. మాలో ఉన్న తండ్రి ఏదైనా అవిధేయత కలిగి ఉన్న మా జీవితాల్లో మనస్సాక్షి అయ్యా మంచిగా లేదని మా జీవితాల్లో ఎప్పుడో మా హృదయాలను దూరం చేసుకుంటున్నామేమో. ఇప్పుడు నా తండ్రి మా జీవితాల్లో ఈమె యొక్క పోలికలో మాకు నేర్పించిన నేర్పును బట్టి నా తండ్రి నీ సన్నిధిలో మా జీవితాలను పవిత్రపరుచుకున్నట్లుగా నీ ఎదుటికి వచ్చే కృపను మాకు దయచేయండి. ఆయనకు స్తోత్రాలు. ఎలాంటి అడ్డంకము, ఎలాంటి దోషము నీకు మాకు మధ్యలో ఉండకుండా మా జీవితాల్లో కృప చూపించండి. ఆయనకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఆమె నీ సన్నిధికి వచ్చి ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ తన స్థితిని బట్టి అయ్యా నా తండ్రి తన జీవితాన్ని ప్రత్యాప హృదయంతో దేవుని ఎదుటికి వచ్చిందో అటు కృప మా జీవితాల్లో కూడా మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి నీ యొక్క స్థితిని బట్టి నీవు ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ త్యాగానికి నా తండ్రి నిదర్శనముగా ఆమె జీవితంలో కూడా నిన్ను ప్రేమించినట్లుగా కనపడుతుంది కనుక మా జీవితాల్లో కూడా నిన్ను ప్రేమించే మనసు చేత మా జీవితాలు నడిపించుకునే కృపను తెలియచేయండి. అయ్యా నిన్ను ప్రేమించటం అంటే అయ్యా మా జీవితాల్లో కనపడుతున్న సహోదరుని ప్రేమించే మనసు మా జీవితాల్లో నింపినట్లుగా సహాయం చేయండి. అయ్యా ఆయనను ప్రేమిస్తే కనపడని నిన్ను కూడా ప్రేమించినట్లుగా కనపడుతుంది కనుక అటు కృప మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకుంటూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.